గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వచ్చేసి మీరు ఇందాక అన్నారు అంటే ఈ సమ్మె దాకా వచ్చి ఉండకూడదు, ఛాంబర్ దీన్ని సరిగ్గా హ్యాండిల్ చేస్తుంటే ఇటు ఇరువైపుల నష్టం ఉండకపోవచ్చు అని చెప్పి మీరు అన్నారు. అది ఎగ్జాక్ట్లీ 100% నేను అగ్రి చేస్తున్నాను సార్. అయితే మీ అనుభవంతో చెప్పండి, పరిస్థితి ఇప్పుడు దాకా ఇక్కడ దాకా వచ్చేసింది, చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోయింది, ఇద్దరు వాళ్ళ వర్షన్స్ చెప్తున్నారు, చిరంజీవి గారు ఒక నిర్ణయం తీసుకోకపోతున్నారు. ఇక్కడి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇకపైన ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి? జాగ్రత్తలు తీసుకోవాలని అనుకున్నా కొంతమంది జాగ్రత్తలు తీసుకోరు, సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇది ఎవరి స్వార్థం ఏంటి తెలియదు, కానీ ఇప్పుడు జరిగిన సమ్మె పాతే తీసేయండి. ఇంత పరిపక్వత వచ్చి ఇప్పుడున్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఘోరాతి ఘోరమైన పరిస్థితిలో ఉంది. ఆర్థికంగా కానీ ఇంకోటి కానీ మేజర్ ఏమంటారు ప్రాఫిట్స్ కానీ హిట్స్ కానీ ఎక్కువ ఇది లేదు. లేని టైంలో వీళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చి సమస్యను పరిష్కరించుకోవాలి. కానీ ఇక్కడ ఫెడరేషను ఛాంబర్ ఇద్దరు తప్పు చేసి ఈ స్ట్రైక్ వెళ్ళారు. ఫ్యూచర్లో జరగదని అవి అనుకోవద్దు మీరు, జరుగుతూనే ఉంటుంది. ఇలాంటిది అంటే వెరీ వెరీ స్మాల్ ఇష్యూ, ఇది చాలా చిన్న సమస్యని కరెక్ట్గా రన్నింగ్లో ఉన్న ప్రొడ్యూసర్స్, పెద్ద ప్రొడ్యూసర్లు ఒక టేబుల్ వేసుకొని వీళ్ళకి 30% హైక్ చేస్తే మనకి ఎంత నష్టం కదా, ఎంత వర్కౌట్ అవుతుంది, మిగతా వాళ్ళకి ఎంత వర్కౌట్ అవుతుంది, ఇంకోళ్ళకి ఇంత వర్కౌట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే డిమాండ్ సప్లై అంటారు కదా మన ఇండస్ట్రీ. ఇప్పుడు హీరోకి ఇచ్చామంటే ఇస్తారు, ఎందుకంటే ఆ హీరోని బట్టి వీడు బిజినెస్ చేసుకునేది వీళ్ళు అంతే. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు మనం వాళ్ళ మీద ఆధారపడి ఉన్నప్పుడు, యూనియన్స్ మీద ఆధారపడి ఉన్నారనుకో మనం, ఎవరు నిర్మాతలు తప్పదన్నట్టు ఇంకో దాంట్లో తగ్గించుకొని వీళ్ళకి చేయాలి. లేదు మాకు యూనియన్స్ వద్దు, ఏమొద్దు, కంపల్సరీ యూనియన్ లేదన్నప్పుడు మీరు వర్కర్స్ తయారు చేసుకోండి, మీరు వాళ్ళని మీ దగ్గరకు వచ్చేటట్టు మీరు తెచ్చుకోండి. ఒక కార్పొరేట్ స్టైల్ ఏదో ఒకటి తెచ్చుకోండి. మీరు డబ్బు ఇస్తున్నాక పని చేయండి, వెళ్ళిపోండి. తర్వాత ఇంకొకటి మన చదివా, మాకు సెలవు ఆదివారం కూడా సెలవు, ఆదివారం డబుల్ బ్యాటా కావాలి కదా, ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఒక వర్కర్ కానీ టెక్నీషియన్ కానీ 20 days పని ఉంటుంది, 15 days పని ఉంటుంది. మీరు 10 రోజులు సెలవు రోజులకి మాకు మా డిమాండ్ ఎందుకు ఇంకక్కడ? న్యాయం అడగాలి, న్యాయం మాట్లాడాలి, న్యాయమే కదా. నువ్వు సండే కూడా డబుల్ పెట్టావంటే సండే నువ్వు 30 days పని చేస్తుంటావు నా దగ్గర, నీ సెలవు ఇస్తా. నువ్వు నా దగ్గర వర్క్ చేస్తున్నావు ప్రొడ్యూసర్ దగ్గర, మంత్లీ శాలరీకి పని చేస్తే యూ టేక్స్ లీవ్ ఆన్ ఎవ్రీ సండే ఆర్ ఎవ్రీ సాటర్డే, వారానికి ఒకసారి తీసుకో. నువ్వు షూటింగ్ చేసేదే ఒక 20 రోజులు, 15 రోజులు, 25 days, మిగిలిన 5 days నీకు ఉంది కదా నీ ఇంట్లో పని చేసుకోవడానికి. అక్కడ కూడా మీరు డిమాండ్ చేయకండి. నిర్మాత కూడా ఆలోచించండి, తీసుకోవాలి. నిర్మాత కూడా ఆలోచించాలి. నిర్మాతలు ఆలోచించాలంటే దీనికి అందరూ ఒక ఛాంబర్ ఉన్నప్పుడు ఛాంబర్లో ఉన్న వ్యక్తులు కొంచెం వాళ్ళు స్పీడ్గా లేకుండా, డెసిషన్ మేకింగ్ లేకపోతే మీరు ఇప్పుడున్న యాక్టివ్ ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్ అవ్వండి, ఇన్వాల్వ్ అయ్యి చేయండి. లేదంటారా ఛాంబర్ని గిల్డ్లోని కలపండి, గిల్డ్లో వచ్చి ఛాంబర్లోకి ఉండాలి. ఫ్యాక్ట్ అంతే. ఉండపోతే ఎట్లాగా మనుగడ లేదు కదా. డిసిషన్ అయితే ఫాస్ట్గా రావాలి. ఇప్పుడు హడావుడిగా స్ట్రైక్ అయిన తర్వాత ఛాంబర్ మీటింగ్ పెట్టారు, టక నల్లరి విందు గారు వీళ్ళు ఫిలిమ్స్ విశ్వప్రసాద్ గారు అందరూ నడుచుకుంటూ పోతున్నారు. ఇదే ముందే చేయొచ్చు కదా. స్ట్రైక్ జరగబోతుంది, ఇంకోటి జరగబోతుంది, రెండు అందరూ పిలవచ్చు కదా. స్ట్రైక్ అయిన తర్వాత వీళ్ళందరూ హడావుడికి పరిగెత్తడం ఏంటి? కామన్ సెన్స్ ఉండాలండి. ఇంతమంది పెద్దవాళ్ళు అంటే ఎవరు బిజీలు వాళ్ళు ఉన్నారు, స్ట్రైక్ అయిన తర్వాత అందరు కలిశారు. ఇలా జరగబోతుందని చెప్పి ముందు నువ్వు ఎందుకు పిలవలేదు అందరినీ? ఫెడరేషన్ కూడా మీకు చెప్పాలి, నాయకులు చెప్పాలి. కొంతమంది అవగాహన లేకుండా మాట్లాడతారు, వీ వాంట్ మనీ అంటే నువ్వు స్ట్రైక్ చేయొద్దు. అసలు స్ట్రైక్ చేయకుండా డిమాండ్స్ తీసుకో, 10 రోజులు పని చేసిన తర్వాత ఒక నల్ల బ్లాక్ బ్యాగ్ పెట్టాం కదా, ఐ డ్రీమ్స్ అని, ఒక బ్లాక్ బ్యాడ్జ్ పెట్టుకెళ్ళు. అక్కడున్న ఆర్టిస్టులు అడుగుతారు, అక్కడ ఇంకోళ్ళు అడుగుతారు ఏంటంటే మాకు ఏం లేదని, మాకు పెట్టలేదని, మీడియా అడిగితే పెట్టలేదని. సెకండ్ డే వెళ్ళండి, మళ్ళీ పెట్టుకోండి. 3వ రోజు ఏం చేస్తారు? కూర్చోండి అక్కడ, షూటింగ్కి వెళ్ళి కూర్చోండి. సార్ మాకు న్యాయం చేయట్లేదు అంటే అప్పుడు ఆ నిర్మాత ఏం చెప్తాడు, సరే బ్రదర్ మేము మాట్లాడుతూ చేస్తామంటారు. 5వ రోజు కూడా పోయినప్పుడు నువ్వు కెమెరా ఆన్ చేయకు, డైరెక్టర్ క్లాప్ కొట్టద్దని చెప్పు, భోజనం పెట్టాడు అన్నం పెట్టద్దని చెప్పు, క్రేన్ ఆపరేట్ చేయొద్దని చెప్పు. అలా చేసుకో. నువ్వు లొకేషన్కి వెళ్ళాలి కదా, వెళ్ళి సాల్వ్ చేసుకోవాలి కదా. ఇవి ఎన్నో మెథడ్స్ ఉన్నాయి రాజా, ఎన్నో మెథడ్స్. సమ్మె అనేది అసలు ఇద్దరు తప్పండి, ఫిలిం ఛాంబర్ తప్పు, ఫెడరేషన్ తప్పు, అంతే.
వర్కర్స్ ఇబ్బంది పడ్డారు, ఇటు నిర్మాతలు ఇబ్బంది పడ్డారు. సినిమా తీసే చిన్న నిర్మాత కానీ పెద్ద నిర్మాత కానీ ఇద్దరు ఇబ్బంది పడ్డారు. అక్కడ చూస్తే డైలీ బేస్ వర్కర్స్ ఇబ్బంది పడిపోయారు. కాంట్రాక్ట్ వాళ్ళు ఓకే బాగానే ఉన్నారు, వాళ్ళకి ఏముందో 10 లక్షలు 20 లక్షలు తీసుకుంటారు, ఓ 5 days నడిచిపోద్ది. రోజు వెళ్ళే కూలికి ఏంటి ఇవాళ డబ్బులు వస్తే వాడు బియ్యం అనేది ఇవాళ వస్తే ఎవడెవడు కదా ఫెడరేషన్ ఇస్తారు తీసి. ఎప్పుడో ఒక 40 days 50 days స్ట్రైక్ జరిగినప్పుడు ఫెడరేషన్లో ఉంటే ఏ యూనిట్లో ఉంటే బియ్యాలు ఏం ఇచ్చుకున్నారు. అవి అవసరమా మనకి? ఇంకా ఈ స్టేజ్లో టెక్నాలజీ పెరిగిపోతుంది, అన్నీ పెరిగిపోతున్నాయి. ఈ స్టేజ్లో ఇంకా మనం బియ్యాలు పంచడం, పప్పులు పంచడం ఇవన్నీ అవసరం. ఎంత అవమానం మనకు అది. ఒక స్మాల్ ఇండస్ట్రీ ఇది, 20,000 మంది ఉంటారు, వర్కర్స్ ఉంటారు. ఇవన్నీ చూసుకొని ఇంట్లో కూర్చొని ఇవాళ టైం పరిగెత్తుకుంటే చిరంజీవి గారికి వెళ్ళి అవసరం ఏముంది? ముందే ఇలా అన్నయ్య ఇలా ఉంది, చిరంజీవి గారు దిల్రాజు గారు ఇలా ఉంది, మినిస్టర్ గారు ఇట్లా ఉంది, దీని ఏం చేయాలి, మాకు ఇలా ఇబ్బంది ఉందంటే వాళ్ళని కూర్చోబెట్టి వయా మీడియాగా ఒక సెట్ చేస్తారు. అంతే, సెట్ చేసి ఒక 1 year అవుదాం బ్రదర్, నెక్స్ట్ మంత్ చేద్దామని చెప్పుకుంటారు. అట్లా సరే ఇది చేయాలి. అది ఈ మొత్తం సినారియోలో దాసరి గారు గురువు గారిని మిస్ అవుతున్నారు, ఇండస్ట్రీ మిస్ అవుతుందా? రాజా, జననం సత్యం, మరణం సత్యం, అంతే కదా. మిస్ అయ్యింది కరెక్టే. ఆయన 100 సంవత్సరాలు ఉండలేరు ఆయన దాసరి గారు. ఉన్నప్పుడు ఇంకోటి పుట్టాలి, ఇంకోటి చేయాలి. పుట్టారా? పుట్టాలంటే అవసరంలా, తెలివి అవసరం లేదు. నాకైనా పెద్ద తెలివి ఉందా? నేను అడిగేది చాలా స్ట్రైట్ గా అడుగుతున్నాను సార్. అది పుట్టారంటే గారి స్థానాన్ని రీప్లేస్ చేసే సినీ పెద్ద ఇండస్ట్రీలో అస్సలు రీప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు నేనే కంఫర్ట్కున్నా, నేను ఒక స్టార్ని, నేనే పెద్ద ప్రొడ్యూసర్ని. ఎస్, నేను నాకున్న జ్ఞానంతో నేను ముందుకు రావాలి. ఇలా జరగకూడదు ఇండస్ట్రీ. కానీ పుట్టాల్సిన అవసరం లేదు. ఎవరో మనం వారసత్వంగా ఇంకోటి కాదు. ఇప్పుడు ఉన్నాం, నేను కంఫర్ట్గా ఇక్కడ 3 పూట్ల భోజనం చేసే శక్తి భగవంతుడు నా టాలెంట్ బట్టి నాకు ఇచ్చాడు, నేను సంపాదించుకున్నా. ఓకే అనుకో, నా టాలెంట్ ఉంది కాబట్టి సినిమా ఫీల్డ్లో పైకి సంపాదించుకున్నా, మంచి పొజిషన్లో ఉన్నాను. కమన్, మనం కడదాం పిల్లి మెడలో గంట అని రావాలి ముందుకి. ఎవరి పిల్లి మెడలో గంట కట్టుకుని నాకెందుకుంటే గంట కట్టేది ఎవడు వచ్చి తినేస్తారు మనల్ని. నా క్వశ్చన్ కూడా అదే. అంతే. అందుకనే ఇప్పుడు ఎవరు పుట్టాల్సిన పని లేదండి. ఎవ్రీబడి దేర్ ఓన్ తెలివితేటలు, ప్రతి ఒక్కరు. లేకపోతే ఇంతవరకు ఇండస్ట్రీలు అందరూ ఇలా పైకి రారు. ఎవరైనా టాప్ టు బాటం నుంచి వచ్చిన వాళ్ళు, కింద నుంచి వచ్చిన వాళ్ళే కొంతమంది తప్ప. ఉన్నప్పుడు బాధ్యత తీసుకోవాలి. అది కూడా బాధ్యత తీసుకొని ఇలాంటివన్నీ మనం కూడా ఇక్కడ ఉన్నాం, ఇండస్ట్రీలో ఉన్నాము, మనం కూడా ఒక మెతుకు తింటున్నాము, హ్యాపీగా ఉన్నాము. ఇవాళ పొజిషన్ బాగుంది, మన కుటుంబం బాగుంది, మన ఫ్యామిలీ బాగుంది, మన నమ్ముకున్నారు బాగున్నారు అనుకున్నప్పుడు నువ్వు రా, స్టెప్ వేసి ముందుకురా. నీలాంటి పెద్ద మనుషులు ఎవరైనా ఎనీబడి, చిరంజీవి గారు ఎందుకు అనుకుంటారు, అందరూ పెద్ద టాప్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా రావచ్చు ముందుకి, వచ్చి చేయాలి. నాకెందుకు అనుకుంటే ఇలాగ ఉంటుంది. నాకెందుకు అనుకుంటే ఇప్పుడు ఇది పద్ధతి, ఇది పరిస్థితి, ఇది పరిస్థితి.